నిజంగా ఏడుపు వస్తుంది. బంధుమిత్రులు కూడా హెల్ప్ చేయరు మిత్రులారా. మై ప్రామిస్ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ చాలా జాగ్రత్తగా వినండి. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. నిజంగా మీరు చూపిన ప్రేమ చాలా అంటే చాలా విలువైనది. సూరన్న టీవీని ఎంకరేజ్ చేసేది మీరే, సూరన్న టీవీని ముందుకు నడిపించేది మీరే. సూరన్నకు ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు డబ్బులు పంపేది కూడా మీరే. మీరు లేకపోతే సూరన్న లేడు, మీరు లేకపోతే సూరన్న టీవీ లేదు. సూరన్న టీవీని మూసేద్దామని, సూరన్న టీవీని బొందబెట్టాలని, సూరన్నని ప్రశ్నించకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు జరిగాయి. కానీ సూరన్నకు ఇబ్బందులు వచ్చినప్పుడు, సూరన్న పడుతున్న కష్టాల్లో పాలి భాగస్తులుగా మీరున్నారు మిత్రులారా. మీ అందరికి నిజంగా ధన్యవాదాలు. నేను నిజంగా మాట్లాడలేకపోతున్నా, ఏడుపొస్తుంది వాస్తవానికి, నిజంగా ఏడుపొస్తుంది. బంధుమిత్రులు కూడా హెల్ప్ చేయరు మిత్రులారా. మై ప్రామిస్ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ చాలా జాగ్రత్తగా వినండి. బంధుమిత్రులు కూడా సాయం చేయరు, కానీ సూరన్న కష్టాల్లో ఉన్న తెలిసినప్పుడు చాలామంది సాయం చేశారు. అన్న ఈఎంఐ కట్టుకోవడానికి ఒక 500 అవసరం ఉందన్న అన్న వెంటనే పంపేవారు ఉన్నారు. అన్న నాకు ఈ నెల ఖచ్చితంగా 23,000 రూపాయలు ఈఎంఐ పే చేయాలన్నా, ఖచ్చితంగా పంపనన్నా అని చెప్పినప్పుడు చాలామంది గ్రూప్ సభ్యులు నాకు అమౌంట్ పంపించారు. అలా చెప్పుకుంటూ వెళ్తే 18 నెలలు హెల్ప్ చేశారు. సూరన్న టీవీని ఎంకరేజ్ చేయండి. ప్రజల కొరకు ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తున్నాను. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. నిజంగా కెమెరా ముందు మాట్లాడితే ఎందుకో ఏడుపు వస్తుంది మిత్రులారా. నిజంగా మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే సూరన్న లేడు, మీరు లేకపోతే సూరన్న టీవీ లేదు. సూరన్నని దాదాపు 2-3 సంవత్సరాలుగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సూరన్న కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తున్నారు. సూరన్న ఏడుస్తున్నప్పుడు సూరన్న ఏడవకు సూరన్నని ఆదరిస్తున్నారు. నిజంగా ఫస్ట్ టైం నాకు కూడా ఇది ఏడిపేస్తుంది. ఎందుకంటే నిజంగా అన్న నాకు అత్యవసరంగా 20,000 రూపాయలు కావాలన్నప్పుడు చాలామంది డబ్బులు నాకు ఫోన్పేలో గూగుల్ పేలో పంపారు. అన్న నేను 500 రూపాయలు నాకు నీడుందన్న పంపానంటే వెంటనే 500 రూపాయలు పంపించారు. 200 రూపాయలు నీడుందని అడిగే వ్యక్తిని అడుగుతున్నాను కూడా, వాళ్ళు నాకు పంపించారు. తద్వారా నా కష్టాలు మెల్లమెల్లగా గట్టెగుతున్నాయి. మీకు తెలుసో తెలియదో దాదాపు 18 నెలల నుండి నేను ఈఎంఐలో కూడా డబ్బులు అడుగుతున్నా. ఈ స్పీకర్లు 30,000, మీ ముందు నేను మాట్లాడుతున్న కెమెరా నికాన్ Z50 1,20,000 విత్ లెన్స్తో ఉన్నాను. ఇది డిజిటల్ స్క్రీన్ బోర్డు విత్ స్టాండ్తో కలిపి 1,50,000 అయింది. మొత్తం కలిపి 4 లక్షల రూపాయల వరకు నేను సెటప్ చేసుకొని ఒంటరిగా నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మారకుండా నేను ఉద్యమాన్ని నడిపిస్తున్నాను మిత్రులారా. గ్రామాల్లో పోలిటిక్స్ పట్టుకుని ఉద్యమాలు చేశాను. నేనెట్లా ఓటర్ అయితే నెక్స్ట్ ఒక పుస్తకం రాయబోతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సూరన్న టీవీ ఈఎంఐ కొరకు చేసిన హెల్ప్ అంతా ఇంత కాదు. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. నేను మరీ చెప్తున్నా, ఈ జనరేషన్లో బంధువులు మిత్రులు చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు. బంధువులు మిత్రులు అని పిలువబడి చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు. కానీ నేనంటే ఇంతవరకు ఎవరో తెలియదు. వ్యక్తిగతంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను చాలామంది కలవలేదు. ఈవెన్ నేను వాళ్ళకు ఫోన్ చేసినా వాళ్ళు నాతో ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. కానీ అస్సలు చాలా ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే ప్రతి నెల నాకు సాయం చేస్తాను. నమ్ముతున్న కొందరు ఉన్నారండి, ఏమంటారంటే సూరన్న మీకు సాయం చేస్తాం కానీ ఎట్టి పరిస్థితిలో మా పేరు రివీల్ చేయకని చెప్తారు. ఎవ్రీ మంత్ 2,000 చొప్పున ఒక అన్న హెల్ప్ చేసిండు. దాదాపు 18 నెలలు కూడా చేసిండు. ఆ అన్న కేవలం అన్నే నాకు 50,000 రూపాయలు హెల్ప్ చేసిండు. ఒక అన్న ఎవ్రీ మంత్ 500 హెల్ప్ చేస్తాడు. ఒక అన్న ఎవ్రీ మంత్ 100 చేస్తాడు. నమ్ముతున్న నేను పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే నేను మర్చిపోయే కొంచెం గుణం ఉంది నాకు, పేర్లు చెప్పట్లే. కానీ ఎవ్రీబడి చాలామంది నాకు హెల్ప్ చేశారు, వందల సంఖ్యలో హెల్ప్ చేశారు. నిజంగా నేను ఎక్కడ స్కాములు లాంటివి ఏం చేయలేదు, ఇల్లీగల్ దందాన్ని చేయలేదు. ఖచ్చితంగా మాటిస్తున్నా, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. మరొకసారి ధన్యవాదాలు. సూరన్న 200 రూపాయలు తీసుకో, సూరన్న 500 తీసుకో, సూరన్న ఈ 1000 రూపాయలు తీసుకొని నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇచ్చారు ఉన్నారు. నిజంగా ఉన్నారు. సూరన్న టీవీని ఎంకరేజ్ చేస్తున్నా మీకు నిజంగా నేను రుణపడి ఉంటాను మిత్రులారా. ఈ జనరేషన్ మరీ చెప్తున్నా, బంధుమిత్రుల కంటే ఒక కుటుంబ సభ్యుల్లా మీరు నన్ను ఆదరించారు. కష్టాలు ఉన్నప్పుడు నా కన్నీళ్ళు తుడిచారు. నేను నష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు.
నేను పల్లె పల్లెకు పాలిటిక్స్ సూరన్న ఉద్యమం చేస్తున్నప్పుడు, మంచిర్యాలలో నా మిత్రులు సపోర్ట్ చేస్తున్నప్పుడు మా సౌండ్ సిస్టమ్స్ అన్ని ఎత్తికేయాలి పోలీసు వాళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నా ఫ్యామిలీని ఒక రూమ్లో పెట్టుకుంటూ మరొక రూమ్లో ఈ స్టూడియో సెటప్ చేసుకుంటూ మెల్ల కెమెరా కొనుక్కుంటూ ఈ స్టాండ్లు కావచ్చు, ఈ సిస్టమ్లు కావచ్చు అన్నీ కొనుక్కొని మెల్లమెల్ల నడిపిస్తున్నాం మిత్రులారా. ఇదంతా మీ కృషి. అక్షరాల సూరన్నకు 23 ఏప్రిల్ నుండి 2025 మే వరకు అక్షరాల సూరన్నకు 3,20,000 నుండి 4 లక్షల మధ్యలో డబ్బులు వచ్చాయి మిత్రులారా. ఆ డబ్బులను నేను క్రెడిట్ కార్డు కట్టాను. అప్పు ఎట్లా వస్తుంది మరి నాకు? నేనేమో ఒక రాజకీయ నాయకుడిని అడుక్కొని, అన్న నేను సిస్టమ్ కొంటా నీకు భజన చేస్తా, అన్న నేను మంచి ఆఫీస్ సెటప్ చేసుకుంటా నీకు భజన చేస్తాను నేను చెప్పలేను, అది నా వల్ల కాదు అన్న. కాదు, కానీ వాళ్ళకి నేను అమ్ముడు పోను, కానీ నేను అడుక్కుంటా, గ్రూప్లలో అడుక్కుంటా. నాకు తెలుసు నన్ను గమనించాలి, నాకు ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ప్రతి నెల అడుక్కుంటా. గమనించండి, అడుక్కుంటే ఎంత కొందరికి బాధ అనిపిస్తుంది. తెలుసు నాకు కూడా పేరు ఉంటుంది, నేను ఎందుకు అడుక్కుంటాను పేరు ఉంటుంది. కానీ నమ్మకం ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, కానీ నమ్మకం ఉంది కాబట్టి అడుక్కోవడానికి ఇష్టపడతా. వాళ్ళు ఇస్తారు, నేను క్రెడిట్ కార్డు కట్టాను. ముందుగా క్రెడిట్ కార్డు ఒకటి తీసుకున్నాను మిత్రులారా. ఆ క్రెడిట్ కార్డు లిమిట్ వచ్చేసి 2,10,000 ఉండే. మెల్లగా లిమిట్ పెంచుకొని 2,60,000 చేసేసి ఇది కెమెరా కావచ్చు 1,20,000 విత్ లెన్స్తో, ఈ సిస్టమ్ అంటే ఇది డిజిటల్ స్క్రీన్ బోర్డు 1,50,000, ఈ స్పీకర్లు 30,000 ఇవన్నీ క్రెడిట్ కార్డులో కొన్నాను. నిజం కొనేటప్పుడు ఆలోచన చేయలే, డబ్బులు రూపాయలు లేకుండా 111 రూపాయలు ఉన్నాయి నా జేబులో. అన్నీ కొనేసి ఇక గ్రూప్లలో అడుక్కోవడం మొదలుపెట్టాను. నాకు చాలామంది హెల్ప్ చేశారు. తద్వారా నేను మెల్లమెల్లగా ఎదుగుతూ సూరన్న టీంని స్ట్రెంత్ అప్ చేసుకోగలుగుతున్నాను. దానికి కారణం మీరే మిత్రులారా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మిత్రులారా, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు, చాలా గొప్ప అద్భుతమైన సపోర్ట్. అదేవిధంగా చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తాను. నేను నిజంగా అనేక ప్రాంతాల్లో వెళ్ళి జర్నీలు చేస్తున్నప్పుడు, అనేక సమస్యల మీద ఫైట్ చేస్తున్నప్పుడు, పోలీసులు చుట్టుముట్టినప్పుడు నాకు అండగా ఉన్నారు. నా ఫోన్లు ఎత్తుకెళ్ళినప్పుడు నాకు నా సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు అండగా ఉన్నారు. ఎవ్రీ మంత్ అన్న నాకు ఇది అవసరం ఉందన్న ఖచ్చితంగా మీరు పంపానన్నా అని చెప్పిన వెంటనే పంపేవారు ఉన్నారు. వాళ్ళ పేర్లు వాళ్ళని చెప్పారు కానీ ఖచ్చితంగా పంపేవారు ఉన్నారు. రిటైర్డ్ జడ్జెస్ సైతం, ఎస్ఐలు సిఐలు సైతం వాళ్ళు పంపారు. ఆటో నడుపుకుని ఓలా ర్యాపిడ్ నడుపుకునే డ్రైవర్లు సైతం నాకు ఎవ్రీ మంత్ 50, 20, 10 రూపాయలు కూడా పంపేవారు ఉన్నారు. అలా పంపుతున్నారు కాబట్టి నేను ఎదుగుతున్నాను మిత్రులారా. నేను ధైర్యంగా చెప్పగలుగుతా. నాకు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను, దాంట్లో నో డౌట్. మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఎప్పుడో నేను క్లోజ్ చేసుకునేవాడిని, నా ఛానల్ ఎప్పుడో క్లోజ్ చేసుకునేవాడిని. మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉండి మాట్లాడగలుగుతున్నా. నాకు విపరీతంగా సపోర్ట్ వచ్చేదేమో, కానీ నేను అన్ని పార్టీలను తిడతా కదా. అంటే బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని, టీడీపీ, వైసీపీ, అటు ఆంధ్ర తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలని నేను మాట్లాడుతుంటా. అంటే ఒక పార్టీకి నేను భజన చేయ. అదే బీఆర్ఎస్కే నేను భజన చేస్తే బీఆర్ఎస్ వాళ్ళందరూ నా డబ్బులు పంపిస్తారు. అదే కాంగ్రెస్కే నేను భజన చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తారు. అదే బీజేపీ వాళ్ళకే భజన చేస్తే బీజేపీ వాళ్ళు పంపిస్తారు. కానీ తక్కువ మోతాదులో ఈ పార్టీలకు అతీతంగా నా ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా నేను పట్టించుకోను. కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తాను. నిజంగా ఒకే పార్టీకి మేనేజ్ చేస్తే విపరీతంగా డబ్బులు వచ్చేవాయి. రాజకీయ నాయకులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇటు హైదరాబాద్లో కార్పొరేట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ ఎలాంటి తగాదాలు పెట్టుకోలేను నేను, నాకు అవసరం లేదు. ఇప్పటికి చెప్తున్నా, ఇక్కడ వెనక రాశాను, బస్తీలో ప్రశ్నిస్తా, బాండ్ పేపర్ రాసిస్తా, ఓటు నమ్మితే నీ హక్కులు నమ్ముకున్నట్టే. ఇది నా ఉద్యమం మిత్రులారా. నేను ఒక పుస్తకం రాశాను, పాలిటిక్స్ అనేది. దానికి చాలామంది సపోర్ట్ చేశారు నాకు. మెల్లమెల్లగా నా రెంట్ 7,000 రూపీస్, నాకు 2 పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు కావచ్చు, నేను తాగే పాల దగ్గర నుండి, బూస్ట్ ప్యాకెట్ దగ్గర నుండి, ఓకేనా, ఎవ్రీథింగ్ మొత్తం కూడా నాకు నా మిత్రులే ఇచ్చారు, నా ఫ్రెండ్సే ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ మొత్తం. ఈ జనరేషన్లో కుటుంబీకులు సాయం చేయరండి, ఎవరో తెలియదు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా, సంబంధం లేదు నాకు, అసలు తెలంగాణ ఉంటాను కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎంత గ్రేట్ అనిపిస్తుంది అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, అయ్యో నేను అసలు ఎవరో తెలియదు, అడగగానే నాకు హెల్ప్ చేస్తాను. నిజంగా అన్న థ్యాంక్ యూ అని, ఇది స్పెషల్ ఫర్ మీకోసం అన్న ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక అమ్మలా, ఒక నాన్నలా, ఒక అన్నలా, ఒక చెల్లిలా అందరి మీరు నాకు తోడుకున్నారు.
నా కుటుంబ సభ్యుల్లో చేరాను అన్న. నిజంగా మీకు ధన్యవాదాలు అన్న. మీరు నమ్ముతున్న నమ్మరో నేను ఇంకా చాలా నీడ్చిపోయాను. నాకు లైవ్ చేయలేకపోతున్నాను. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాను మిత్రులారా. లైవ్ చేయలేకపోతున్నా, ఇంకా నా ఛానల్ ఇంకా ఘోరంగా ముందుకు నడిపించలేకపోతున్నా. ఎందుకంటే చాలా ట్రబుల్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టుల చుట్టూ వెల్లుడు. ఇది ఏంటంటారు దాని ఒక మామూలుగా ఒక మంచి సిస్టమ్ ఉందని ప్లాన్ చేస్తున్నాను మిత్రులారా. ఒక ఎడిటర్ని పెట్టుకొని మంచిగా ప్రతిరోజు నేను వీడియోలు చేస్తే, నేను వేరే పనుల మీద బయట తిరుగుతుంటాను కాబట్టి ప్రతిరోజు వీడియోలు చేస్తుంటే కొంచెం ఛానల్లో పెడితే ఛానల్ గ్రోత్ అవుతుందని చూస్తున్నా. మానిటైజేషన్ ఛానల్ అయింది కానీ అమౌంట్ చాలా తక్కువ మీద ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్ప రెగ్యులర్గా అమౌంట్ రాదు నాకు. ఏదేమైనప్పటికీ ధన్యవాదాలు మిత్రులారా. ఒక మాట చెప్తున్నా, సురణ టీవీని ఇంకెవరన్నా ఎంకరేజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా సురణ టీవీకి సపోర్ట్ చేయండి మిత్రులారా. నేను నా నంబర్ రాస్తున్నా. ఒక సిస్టమ్ ఉందామని ప్లాన్ చేస్తున్నా, కంప్యూటర్ సిస్టమ్ మంచిగా 1,65,000. ఇది మాత్రం ఈఎంఐలో కొన మిత్రులారా. ఎందుకంటే ఈఎంఐలో కొని అందరినీ నేను ఈఎంఐల రూపంలో డబ్బులు అడగడం జరిగింది గతంలో. అందుకని ఇప్పుడు ఈఎంఐలు కాకుండా నేరుగా మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయాల్సి వస్తే కనుక ఈ నెంబర్కే మీరు నాకు ఫోన్పే చేయండి, ఈ నెంబర్కే నాకు గూగుల్ పే చేయండి. ఖచ్చితంగా ఒక 1,50,000 పెట్టి ఒక సిస్టమ్ కొందాం ప్లాన్ చేస్తున్నా. కంప్యూటర్ సిస్టమ్ ఉంటే ఎడిటింగ్ పర్పస్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్లో ఎడిటింగ్ చేయడం, ఈ పగిలిపోయిన సెల్ ఫోన్లో ఎడిటింగ్ చేస్తున్నా. కెమెరాలో ఉన్న చిప్ దీంట్లో పెట్టేసి మొత్తం చేస్తున్నా. చాలా టైం సెన్స్ తీసుకుంటాం. ఇక పెద్ద ఛానళ్ళకు కావచ్చు, మిగతా యూట్యూబ్ ఛానళ్ళకు ఎడిటర్స్ ఉంటారు, ఇక వాళ్ళకు రెవెన్యూ విపరీతంగా వస్తుంది. ప్లస్ రాజకీయ నాయకుడు వాళ్ళ డబ్బులు వస్తుంది. సో నాకు అట్లా ఏం రాదు మిత్రులారా. ఏ రాజకీయ నాకు ఇవ్వడు, మీరే నాకు ఇస్తారు. ప్లీజ్ నన్ను ఆదరించండి. అక్షరాల ఇంతవరకు 3,20,000 నుండి 4 లక్షల మధ్యలో నా డబ్బులు మీరే సమకూర్చారు. నా ఈఎంఐ నేను కట్టుకోగలిగాను మిత్రులారా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా ఒక సిస్టమ్ ఉందని ప్లాన్ చేస్తున్నా. ఎవరన్నా హెల్ప్ చేయాల్సి వస్తే 8790031672 అనే నంబర్కి మీరు మీ వంతు సాయం రూపాయిన పర్లేదు అందించండి. నిజంగా నేను మోసం చేయకుండా పని చేస్తాను. తీన్మార్ మల్లంలాగా అడుక్కొని ఏదో పెద్ద మరిచిపోయి తర్వాత కోట్లు ఇల్లీగల్ దందాలు చేసే వ్యక్తిని కాదు. మీరిచ్చే ప్రతి రూపాయి చాలా విలువైంది. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు హెల్ప్ చేసిన రోజు ఖచ్చితంగా మరొక వీడియో చేస్తాను. మీరు పంపించిన విషయం చెప్తాను. ఎవరు ఫీల్ కాకండి, దయచేసి పేరు చెప్పలేదని. ఎవరు రూపాయి పంపినా వాడుకున్న నాకు చాలా ఇంపార్టెంట్. 2,000 కూడా పంపించారు ఈ 18 నెలల జర్నీలో. ఈ 18 నెలల జర్నీలో అందరూ హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మళ్ళీ హెల్ప్ చేయండి మిత్రులారా. ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేస్తే ఒక సిస్టమ్ కొనుక్కొని కొంచెం సెటప్ చేసుకుందామని చూస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్.